బాబా గారి ఆశీర్వాదం ఈరోజు ఈ 2 రాశుల వారి మీద పూర్తిగా ఉంటుంది. మొదటగా మేషరాశి. ఈరోజు మీలో ఎనర్జీ ఫుల్గా ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే మిస్ అవుతుంది. పనిలో త్వరగా ఫలితాలు రావాలని ఆశపడతారు, కానీ ఓపిక పెంచితే ఇంకా బెటర్ రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. అన్నెసెసరీ ఈగో అవాయిడ్ చేయండి. ఆర్థికంగా చిన్న లాభాలు కనిపిస్తాయి. ప్రేమ విషయాల్లో హానెస్ట్లీ కీలకం. టిప్: తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేయండి. తదుపరి వృషభ రాశి. ఈరోజు మీకు స్టెబిలిటీ ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్లో కానీ సరిగ్గా ఉంటాయి. జాబ్ లేదా బిజినెస్లో ఒక మంచి అవకాశం మీ దగ్గరికి వస్తుంది. ఇగ్నోర్ చేస్తే మీ తప్పే అవుతుంది. డబ్బు విషయంలో కేర్ఫుల్గా ఉంటే లాభం పెరుగుతుంది. రిలేషన్లో ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. టిప్: కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు రండి, అంతా మంచి జరుగుతుంది. బాబావారి ఆశీర్వాదం ఈరోజు మీ అందరికీ లభిస్తుంది. మీ రాశి ఏదో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ. ఈరోజు బాబా గారి ఆశీర్వాదం ఈ 2 రాశుల మీద పూర్తిగా ఉంటుంది. మొదటగా మిథున రాశి. మీ మనసు ఈరోజు చాలా విషయాల్లో తిరుగుతూ ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకోవడంలో కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది. ఆలోచనలకు కాస్త విరామం ఇచ్చి ప్రశాంతంగా నిర్ణయం తీసుకోండి. పనిలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకండి. సంబంధాల్లో మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. ఒక చిన్న మాట పెద్ద సమస్యగా అవుతుంది. బాబా గారి మీద విశ్వాసం ఉంచండి, అంతా తను చూసుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. మీ హృదయం ఈరోజు భావోద్వేగాలతో నిండిపోయి ఉంటుంది. గత విషయాలు గుర్తుకు వచ్చి మిమ్మల్ని కలవరపెడతాయి, కానీ వాటికి వదిలేయండి. ముందున్న దారిపై దృష్టి పెట్టండి. కుటుంబంలో సపోర్ట్ మీకు బలంగా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోండి. ఆర్థికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించండి. ధైర్యంగా ముందుకు సాగండి. బాబా గారి కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీ రాశి మరియు ఓం సాయిరామ్ అనే నామాన్ని కామెంట్ సెక్షన్లో రాసి పంపించండి. బాబావారి పూర్తి కటాక్షం మీపై ఉంటుంది.